మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి అపార్ట్మెంట్ కొనేటప్పుడు వస్తాయో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్క్ బిల్డర్స్ సిఎండి రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నార్మల్గా అపార్ట్మెంట్ కొనేటప్పుడు సో ఎంతో కష్టపడి వాళ్ళ డ్రీమ్ హౌస్ను కొనుక్కునే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? మొట్టమొదటిగా ఫస్ట్ ఏం చేయాలంటే ప్లాన్ అప్రూవల్ చూసుకోవాలి. సో వెదర్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ప్రాపర్లీ, జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ డిస్ట్రిక్ట్స్లో టౌన్స్లో అయితే లోకల్ అథారిటీస్ ప్రాపర్ అప్రూవల్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్, ఫస్ట్ అది చూసుకోవాలి. దెన్ కమ్స్ టు లీగల్. సో లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఆ ప్రాపర్టీది మొత్తం లింక్ డాక్యుమెంట్స్ తో ప్రీవియస్ 30 years నుంచి సర్చ్ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, సర్చ్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కలిపి ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నార్మల్గా బిల్డర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్స్ అని తీసుకొని లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దెన్ ఈ ప్రాపర్టీ ఈజ్ ఇట్ అప్రూవ్డ్ బై ది ఎనీ బ్యాంకర్స్. సో ఏ బ్యాంకర్స్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వన్స్ ద బ్యాంకర్స్ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసాయంటే లీగల్గా దాదాపు 99% క్లియర్గా ఉంటుంది. So this is very very important when you are purchasing a apartment. First approvals, then legal quality, then it comes to the builder's profile. గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చేసరికి అంటే ఇచ్చేటువంటి ఇమ్యూనిటీస్, చాలా ఇమ్యూనిటీస్ ఇస్తామని చెప్తుంటారు. అంటే ఆక్యుపెన్సీ వచ్చేసరికి కొన్ని పూర్తవుతాయి, కొన్ని పూర్తి కావు. చివరికి కొంతమంది, అంటే అందరూ కాకపోవచ్చు, కొంతమంది బిల్డర్స్ ఏంటంటే వాటిని వదిలేసినటువంటి దాఖలాలు ఉంటాయి. అట్లాంటి కేసెస్లలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఏమైనా చెక్ లిస్ట్ లాంటిది ఏమైనా పర్టికులర్గా మనం బిల్డర్ గానే ఏమైనా డిస్ప్లేలో పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? మెయిన్లీ వెన్ యూఆర్ అప్రోచింగ్ ద బిల్డర్, మనం అప్రోచ్ అయినప్పుడే వాళ్ళన్నీ మనకి ఇస్తారు. సో స్పెసిఫికేషన్స్, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్రెడీ బ్రోషర్లోనే ప్రింట్ చేస్తారు. లేకుంటే అగ్రిమెంట్లో కూడా దాని పార్ట్ ఆఫ్ ది స్పెసిఫికేషన్ కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెన్ యూ కమ్స్ టు ది పొజిషన్కి వచ్చినప్పుడు వెదర్ వాళ్ళు ప్రామిస్ చేసిన ఇస్తున్నారా లేదా అని చూసుకోవాలి జాగ్రత్తగా. చూసుకున్నప్పుడు దెన్ యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ ద బిల్డర్. సో నవే డేస్ మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్, అంటే నేను ఐ డోంట్ సే 100% బిల్డర్స్, మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ వారు చెప్పిన స్పెసిఫికేషన్స్కి దాదాపు అందరూ అడ్హేర్ అవుతున్నారు. సో బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్ మార్కెట్. తర్వాత ఏంటంటే ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువ ఇవ్వడమే జరుగుతుంది. సో ఒకప్పటిలాగా మార్కెట్ ఇప్పుడు అది అంతా బయర్స్ మార్కెట్. సో గేటెడ్ కమ్యూనిటీలో కూడా రకరకాల ఫెసిలిటీ ఇస్తామని చెప్తున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సో వేరియస్ థింగ్స్. సో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే, అంటే కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత